శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాదండి, విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తూ నాకు ఫోన్ చేస్తున్నటువంటి శ్రేయోభిలాషులందరికీ శ్రేయోభిలాష అంటారు సరా, అంటే నన్నంటే ఇష్టపడే వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. అంటే చాలామంది మీకు ఫోన్ చేస్తుంటారు, నా శ్రేయస్సు కోరి మీరు చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా మనం ఆది ఆస్ట్రాలజీ తరపున శుభముహూర్తాలు, ఆస్ట్రాలజీ తరపున జాతకాలు చెప్పడం, అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. జాతకాలు చెప్తుంటాను. ముఖ్యంగా ఫారినర్స్ ఎక్కువ చెప్తుంటాం మనం. సరే, అది పక్కన పెడదాం. ఏదేమైనా నా పేరు వాడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండి. సిఏ అలాగో సిఎంఏ కూడా అంతే, ఐసీడబ్ల్యూ అనే వారి దొరకు. అంతేకాకుండా ఎంఏ ఆస్ట్రాలజీ, అది 2000 ఇయర్లో స్టార్టింగ్లో చేశాను అనుకోండి. ఆల్మోస్ట్ 35 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ప్రొఫెషనల్గానే కాస్ట్ అకౌంటెంట్ కాబట్టి సింగరేణి కాలేజ్లో ఆ కాలరీస్లోనే సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా నేను రిటైర్ అయ్యాను. అది పక్కన పెడితే మీరు నాకు ఫోన్ చేయాలనుకుంటే 7075389589 7075389589. అంతే కదండి. ఇప్పుడు మనం జూలై నెలలో 1వ తారీఖు నుంచి 15th వరకు 15 రోజుల పాటు గ్రహాలు ఇచ్చే ప్రభావము ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కన్యారాశి వారండి, కన్యారాశి వారికి ఈ 15 రోజులు కూడా చాలా బాగుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఫైనాన్షియల్గా ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సంపదలు అన్నీ వచ్చి తీరుతాయండి. అంతేకాకుండా విద్యలో కూడా మీకు బాగా రాణిస్తారు. ఆభరణ యోగం కలుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ బాగా దొరుకుతుందండి. మీకు ఇష్టం లేని వస్తువులు అంటూ ఏమి ఉండవు. అన్నీ ఏదో విధంగా తింటూనే ఉంటారు. అదొక అదృష్టం. దంతసీర అంటారు సరే, అది మీకు ఎక్కువ ఉంది. సరదాగా చెప్తున్నాను, దంతసీర ఉండాలరా, ఏది తినాలన్నా అంటాం కదా. అందుకని మీకు బాగా ప్రతిదీ తినే భాగ్యం కలుగుతుంది. ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. అంతేకాకుండా ఎక్కడికైనా సుఖపడతారండి. ఇంతకాలం మీరు చాలా కష్టపడ్డారో చాలు అని భగవంతుడు అనుకున్నాడేమో. మీకు అన్ని సుఖాలు ఇవ్వడానికి అవకాశాలు ఇస్తున్నాడు. ఎందుకంటే 4th భావం సుఖస్థానము అంటాం, కరెక్ట్. అలాగే చదువు బాగా ఉంటుంది. చదువులో ఆటంకాలు ఏర్పడవు. విద్యార్థులు కష్టపడి చదవండి. మీరు ఏ గోల్ డిసైడ్ చేసుకున్నారో ఆ గోల్ రీచ్ అయి తీరుతారు. అంతేకాదండి, మీకు రైతులు కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. అంతేకాకుండా సంగీతంలో మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళలో కూడా గురు ప్రభావం వలన చాలా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. అంతేకాకుండానండి, భూములు, వాహనాలు, గృహాలు మీకు ఏదో అవసరం ఉంటుంది. వాటిని సరదా కొనుక్కుందాం అనుకుంటారు. ఆగస్టు నెలలో కొనేసుకుంటారు. ఏదేమైనానండి, 6వ భావంలో ఉన్న రాహు ఒక్కడు చాలా మీకు. 6వ భావం రాహు అంత బాగా మంచి పని చేస్తాడు. మీకు గవర్నమెంట్ ప్రొఫెషన్లో బాగా డెవలప్ అయ్యి చేస్తుంటాడు. విమానాలు ఎక్కి తిరిగేట్ చేస్తుంటాడు. శత్రువుల వల్ల వచ్చే దోషాలు లేకుండా చేస్తుంటాడు. ఆయన శారీరకంగా ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతాడు. శారీరక శ్రమ అనేది లేకుండా చూసుకుంటాడు మిమ్మల్ని. కొన్ని లా సంబంధించిన చట్టపరమైన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి కూడా మిమ్మల్ని బయటపడేయడము, లేదా సక్సెస్ అయ్యేట్ చేస్తూ ఉంటాడు. చిన్న ప్రమాణం. అన్ని రకాలుగా రాహు, 6వ భావం రాహు భూములు అంటారు కదా, అలా సర్వ సంపదలు ఇవ్వడానికి అవకాశం ఉందండి. బట్ శనీశ్వరుడు మీకు 7వ స్థానంలో వెరీ ఇబ్బందికరంగా ఉన్నాడు. అంటే జనరల్గా వెరీ బ్యాడ్ సిచ్యువేషన్ అంటారు సార్. అలాగా శనీశ్వరుడు 7వ భావంలో 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉన్నాడు. అక్కడికి వచ్చి మనల్ని దెబ్బతీశాడు. అంటే నిజంగా దెబ్బతీశాడంటే ఏం లేదండి, మనకేంటే వ్యాపారం బాగా సాగిపోతుంది అనుకుంటే నష్టాలు వస్తాయి. భాగస్వాముల మధ్యలోనే తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. సరే, ఆ పక్క పెడదాం. మరి మన వివాహం ప్రమాణం చేసుకోవచ్చు అనుకుంటే దగ్గరకు వచ్చే సంబంధాలు అన్నీ ఆగిపోతాయి. ఏది ముందుకెళ్ళదు. పోయిన భార్యాభర్తలు బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా ఆనందదాయకంగా హ్యాపీగా ఉంటారా అనుకుంటే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు, ఇబ్బందికరంగా ఉంటూనే ఉంటారు. ఇలాగా శనీశ్వరుడు అనేక రకాలుగా మిమ్మల్ని కష్టాలు పెడుతూనే ఉంటాడు. పరీక్షిస్తున్నాడు మిమ్మల్ని పరీక్షిస్తున్నాడే, మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. 4 నెలల పాటు మీరు ఓర్చుకోలేరా? నేను విజయం సాధిస్తాను, ఎన్ని కష్టాలు పెట్టిన స్వామి, నేను మంచిగానే ఉంటాను, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతానని చెప్పి ఖచ్చితంగా చేయలేరా? చేస్తారు. మీకు ఆ ధైర్యం, ఈ కాన్ఫిడెన్స్ మీకు ఉంది. అందుకని శనీశ్వరుని పూజించాలి. శనీశ్వరుడి తైలాభిషేకం చేసుకోవడం వలన, అలాగే ఆ స్వామివారి శివుడి అభిషేకం చేసుకోవడం వలన, వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన పెట్టడం వలన,
అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారికి సింధూరం చేయడం వల్ల మీకు తెలియదు ఏముందండి, నేను చెప్తున్నాను కానీ అలా చేయడం వలన శనీశ్వరుడు శాంతించి ఏమైనా కష్టాలు పెట్టడం నెమ్మదిగా తగ్గించుకుంటూ ఉంటాడు. ఒక 4 నెలల పాటు మాత్రం చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయండి. పంచమ స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి కొద్ది ప్రాబ్లమ్స్ వస్తాయి, భయపడకండి. ఎంతైనా భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు కదా, ఆయన చాలండి మీకు. కానీ ఆ శుక్రుడు కూడా శని చూసేస్తున్నాడు అంటే మీకు భాగ్యం విపరీతంగా వచ్చేస్తుంది అనుకుంటే అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సినిమా రంగంలో ఆపర్చునిటీస్ విపరీతంగా వచ్చేస్తాయంటే అవి కూడా రావు. కానీ సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగం కానీ టెలివిజన్ రంగం కానీ ఆ రంగంలో ఉన్న వాళ్ళు కూడా అండి మంచి బాగా డెవలప్ అవుతారండి వాళ్ళు. యాక్టర్స్ గాను, డైరెక్టర్స్ గాను, ప్రొడ్యూసర్సు, అది ఏదైనా సరే ఆ రంగంలో నృత్య కళాకారులకి, వాయిద్య కళాకారులకి అంటే సంగీతం కళారంగం బాగా ఉంటుందండి. 9th హౌస్లో ఉన్నాడంటే విపరీతం ధనయోగాన్ని ఇస్తాడు. ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అక్కడ ఉన్నతమైన విద్య ఇస్తాడు మీకు. అలాగే విద్య అంతా మిథ్య అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే విద్యలోనే మీకు బాగా సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేయిస్తుంటాడు. అమ్మవారి పీఠాలు దర్శించుకుంటారు. అమ్మవారి ప్రభావం మీకు ఎక్కువ ఉంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, శక్తి పీఠాలు అంటాం సరే. నిత్య సంతోషి మాత అమ్మవారి యొక్క దర్శనం కూడా జరుగుతుంది. ఎక్కడైనా సరే నిత్య సంతోషి అమ్మవారు కనిపించారంటే చాలా దండం పెట్టేసుకుందామండి. మన నిత్యం సంతోషంగా ఉండాలి కదా, ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలంటే ఆవిడ మనం ఇప్పుడు పట్టించుకోం మనం. నాకు ఈ మధ్య తెలిసింది అమ్మవారి యొక్క ప్రభావం, పవర్. సో నేను ఎప్పుడు కూడా ఆవిడ పూజిస్తూనే ఉంటాను. పక్క పెడితే రవి గురులు దశమంలో ఉన్నారండి. రవి దిగ్బలుడు, ప్రొఫెషనల్గా కింగులు. అంటే మీరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పొలిటికల్ రంగంలో దశమంలో గురుడు ఉన్నాడంటే బాగా పదవులు వస్తాయండి. బాగా అంటే జనరల్గా పదవులు రావడానికి అవకాశం ఉంటుంది అని అర్థం. అంతేకాదండి, దశమంలో రవి ఉన్నాడంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ రవి గురు వల్లే కదండి వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్రంలో ఉన్న వాళ్ళకి ధనప్రాప్తి ఎక్కువ ఉంటుంది కదండి. జ్ఞాపకశక్తి, వాళ్ళ వృద్ధి, జ్ఞాన సంపదలు ఎక్కువగా మీకు నిజంగా మీరు హ్యాట్స్ ఆఫ్ దండం పెట్టాలి. ఎందుకంటే చాలా పవర్ కదండి మీకు. రవి గురులు సామాన్యంగా దశమంలో రవి గురులు ఉన్నారంటే వాళ్ళు కింగ్, అసలు చెప్పవలసిన అవసరం లేదు. పైగా 10th హౌస్లో రవి ఉన్నాడంటే వాళ్ళు బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది అని చెప్తుంటాం కదండి. లాభంలో బుధుడు, మీ రాష్ట్రాధిపతి లాభంలో లేడా? భాగ్య, రాజ్య, లాభస్థానాలు నిండుగా పర్ఫెక్ట్గా బాగున్నాయి. కుదురు వ్యాపారాభివృద్ధి కలిగిస్తూనే ఉంటాడు, ఏ వ్యాపారం చేసినా సరే. కుదురు అంటే ఒక యాక్సిడెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. మీరు యాక్సిడెంట్స్ జరగడము, బ్లడ్ కనపడము కొంతమందికి ఉంటుంది. ఏదేమైనా మీరు కాల్సర్ దోషంలో ప్లానెట్స్ ఉండిపోయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏదైనా 6వ తారీఖుని మాత్రము తొలి ఏకాదశి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. తొలి ఏకాదశి పూట ఒంటిపూట భోజనం చేసినా, లేకపోతే ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి ఫ్రూట్స్, పాలు అవన్నీ తిన్నా చాలా పవర్ఫుల్. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసము ఏకాదశి. మాసం కదండి, జనరల్గా ఇష్టమైనది ఏకాదశి. అందుకని ఏకాదశి పూట ఉపవాసం ఉన్న వారి దగ్గరికి ఆఖరికి యమధర్మరాజు కదా, ధర్మరాజు బొట్లు కూడా రారని మన గురుగారు చెప్తుంటారు కదండి. అద్భుతం. కాబట్టి ఏకాదశి పూట వ్రతం చేయాల్సిందే. తర్వాత సంకటహర చతుర్దశి వస్తాయి 14వ తారీఖుని. వినాయకుడు పూజిస్తే ఎటువంటి కష్టాలు ఉంటాయంటారా? సంకటాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే అది కూడా అంతే, సంకటహర మోచనం అంటే అన్ని కష్టాల నుంచి దూరం చేసేవాడు కూడా ఆంజనేయ స్వామియే. మీరు ఆంజనేయ స్వామిని పూజించండి. భార్య భర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం ఎలా ఉండదో ఆయన చూస్తాడు, ఖచ్చితంగా బాగుంటుంది. నేను చూస్తాను కాదు, ఆయన చూస్తాడు. ఏదైనా కన్యా రాశివాడికి పూజలు చేసుకోండి, అన్నీ బాగున్నాయండి. ఒక్క సప్తమస్థంలో శని ఒక్కడు తప్ప గ్రహాలన్నీ బాగుంటాయండి. శని వల్ల కూడా వచ్చే దోషాలు కూడా చాలా తగ్గుముఖం ఉంటాయట. మిగతా గ్రహాలు పవర్ ఉంది కదా, రాహు పవర్ ఉంది, రవి పవర్ ఉంది, గురు పవర్ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, అన్ని రంగంలో ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన అయితే రెమెడీసు అనుకుంటాం కదండి. మన రెమెడీస్ ఎలా ఉంటాయి, ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటాం కదా. అవి ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది అని మనం తెలుసుకుందామండి. ముఖ్యంగా మీనరాశి నుంచి మేషరాశి వారికి కూడా, వారందరూ కూడా ఈ వారం మొత్తం కూడా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం ఒకటి, శనీశ్వరుడు విపరీతమైన బలవంతుడైపోవడం వలన చెడు ఫలితాలు ఎక్కువ కలగడం, ఈ రెండు కూడా 12 రాశుల వాళ్ళకి ఎక్కువ ఉన్నాయండి. అందుకనే మీ రాశివారు 6వ తారీఖుని తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి రోజు అంటే విష్ణుమూర్తికి బాగా ఇష్టమైన రోజు అనమాట అండి. ఆ రోజు శయన ఏకాదశి అది అంటారు అనుకుంటా, కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఏంటంటే ఆ రోజు మాత్రం బాగా చేస్తే శనీశ్వరుడు విష్ణుమూర్తికి ఉపవాసం ఉంటూ
ఆ రోజు సాయంత్రం భోజనం చేయకపోయినా లేకపోతే ఉప్పిడి పిండి తిన్నా పర్లేదండి, తప్పేం లేదు, తప్పు లేదని చెప్పంటారు, అదొకటి ఉంది. ఉప్పిడి పిండి తిని ఆ రోజు ఉపవాసం ఉన్నా, ముఖ్యంగా స్వామివారి యొక్క కటాక్షం, విష్ణుమూర్తి యొక్క ప్రభావం మీ మీద ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యమధర్మరాజు కాదు కదా, యమ భటులు కూడా మీ దగ్గర రావడానికి భయపడతారట. నేను చెప్పట్లా, మన గురువుగారులు ఇవన్నీ బుక్స్లో కూడా చాలా చదువుతున్నాం మనం, అంటే చదవడం వల్ల చెప్తున్నాను అనుకోండి. సో ఈ విధంగా ఏకాదశి ఉపవాసం చేయడం చాలా పవరు. ఇంకోటి అంటే 14వ తారీఖుని సంకటహర చతుర్థి వస్తుందండి, పౌర్ణమి వెళ్ళిన చవితి అంటాం. ఆ రోజు కనుక వినాయకుడిని గరిగితోటి పూలమాలతోటి ఆ టైంలో కనుక మల్లెపూలు వస్తే మల్లెపూల దండలతోటి పూజ చేసిన వారికి సకల దోషాలు హరిస్తాయి. ముఖ్యంగా ఈ రాహుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉండిపోయారు కాబట్టి వీలుంటే మనకి కాళహస్తిలో వెళ్ళి రాహుకేతులు పూజ చేయించుకోవడం, గణపతి ఆరాధన గురించి చెప్పేశాను మీకు. వలన నిత్య సంతోషం అమ్మవారిని పూజించడం వలన, అయితే చండీ హోమాలు చేయించుకోవడం వలన శుభ ఫలితాలు అమ్మవారి యొక్క దీవెనలు మీకు ఉంటాయి. రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయిపోతాయి. ఇంకా శనీశ్వరుడు వల్ల దోషాలు కూడా ఉన్నాయండి. శనీశ్వరుడు బలవంతుడు అయిపోతున్నాడు. 13వ తారీఖు నుంచి నవంబర్ వరకు కూడా ఉంటాడండి. ఆయన మిక్కిలి బలవంతుడు అయిపోతాడు. చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడు, కొంతమందికి మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అది ఎవరయ్యా అంటే వృషభ రాశి వారికి అండ్ తులారాశి వారికి కొన్ని రాశులు ఉన్నాయండి. వాళ్ళకి తప్ప ఇంకెవరికి ఇస్తాడా? వాళ్ళకే బ్రహ్మాండంగా ఉన్నాడు, బ్రహ్మాండంగా యోగిస్తాడు, వాళ్ళకి యోగించాలి. సరే, వాళ్ళందరికీ శనీశ్వరుడు దోషకారకుడు కాబట్టి సంకటాలన్నీ మనకి, ఎందుకంటే 10th హౌస్లో మిథున రాశి వాడు కొన్నాడు, కంటకశని అంటాం. సరే, ఇవన్నీ దోష పరిహారం అవ్వడానికి శనీశ్వరుడికి తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందేనండి. అంతేకాకుండా మీరు వీలుంటే తిరునల్లారుని మందపల్లిలో శనీశ్వరుడు పూజ చేయించుకోవడం కానీ, అయితే 19,000 జపం మందపల్లిలో చేయించుకోవడం వల్ల కానీ మంచి ఫలితాలు వస్తాయండి అక్కడ. అలాగే మన ఊళ్ళోనే అక్కడ చేయించుకుందాము. కొన్ని శనివారాలు మాత్రం ఖచ్చితంగా ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకుంటే మంచిది అంటారు. మంచిది అంటే బ్లాక్ డ్రెస్ శనివారం పూట ఎవరైనా వేసుకోవచ్చండి, చెడు ఫలితాలు ఏముండవు. శనీశ్వరుడు పూజించడం కోసం చాలా మంచిది, శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఈ విధంగా దోషాలు మొత్తం చాలా పరిహారం అవుతాయండి. ఇంకా చెప్పాలంటే ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల, వెంకటేశ్వర స్వామి వారికి అలాగే శివుడికి అభిషేకాలు మల్లెపూలతోటి, మారేళ్ళ దళాలతోటి, అలాగే తులసి దళాలతో పూజ చేయించడం వల్ల, శ్రీహరిని తులసి మాలతో సమర్పించడం వల్ల, వెంకటేశ్వర స్వామిని మంచి ఫలితాలు కలుగుతాయండి. దోషాలన్నీ పరిహారం అవుతాయి. ముఖ్యంగా రాహు వలన, కేతు వలన, శనీశ్వరుడు వల్ల దోషాలు పరిహారం అవ్వడమే కాకుండా 12 రాజుల వారు కూడా సుఖ సంతోషాలతో నిత్యం ఆనందంగా ఉండేట్టుగా, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండేట్టుగా చాలా అద్భుతమైన ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పిన వాటిలో ఏ ఒక్కటి మీరు మంచి చేసుకున్నా శుభ ఫలితాలు ఉండడానికి, చక్కగా మంచి ఆరోగ్యవంతులు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.